పవన్ గతంలో సీఎం సీటు గురించి ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రి పదవి అనేది వస్తే తీసుకుంటాను తప్ప నాకు నేనుగా కోరుకోను అనేది. దానికి అది వస్తేనే తీసుకుంటాను అనేది. అది ఎలా వస్తుందంటే అప్పట్లో కూడా చెప్పారు. ఒక 30 సీట్లు మనం గెలిస్తే రేపొద్దున మనం అడగడానికి ఉంటుంది, బార్గానింగ్ చేయడానికి ఉంటుంది. అప్పట్లో ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ. తర్వాత ఆయనకి 30 సీట్లు కూడా రాలేదు. ఒక 21 స్థానాలకే పరిమితం అయ్యారు. కాకపోతే ఏంటంటే జనం ఆయనకి బాగా సపోర్ట్ చేశారు. అది కూటమి ఎఫెక్ట్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి, జన సైనికుల విజయం కానివ్వండి, ఏదైనా సరే 21 స్థానాల్లో గెలిచేశారు. 2 ఎంపీలు కూడా గెలిచేసుకున్నారు. మరి ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తే ఈసారి ఎన్ని సీట్లు తీసుకుంటారు? మొన్నట్లాగే ఇచ్చినవి తీసుకొని సరిపెట్టుకుంటారా? ఈసారి గట్టిగా బార్గెనింగ్ చేస్తారా? ఎందుకంటే మొన్న గెలుపు, ఇప్పుడు ఆయన పరిపాలన, ప్రజల నుంచి ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే గట్టిగా డిమాండ్ చేయొచ్చు. ఒక 50-60 సీట్లు లేదంటే ఒక 70 సీట్ల వరకు అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ అభ్యర్థులు కూడా చూపించాలి. కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ మార్క్ అనేది బాగా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి ఈసారి చాలా ఈజీగా సీఎం సీటు వచ్చే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఆయన నోరు తెరిచి అడగలేదు, నాకు సీఎం సీట్ కావాలి, షేర్ కావాలి అనేది. పోనీ 2 ఏళ్ళు మీరు పరిపాలించండి, 2 ఏళ్ళు నేను పరిపాలిస్తాను, ఒక ఏడాది లోకేష్ పరిపాలిస్తాడని కూడా ఆయన అటువంటి వినతులు కూడా చంద్రబాబు ముందు పెట్టినట్టుగా కూడా ఎక్కడా లేరు. ఎందుకంటే బయట అయితే బహిరంగంగా చెప్పలేదు కాబట్టి లేదనే అనుకోవాలి. ఆయనకి ఇచ్చిన 5 శాఖలో లేదంటే ఆయనకి ఇచ్చిన డిప్యూటీ సీఎంతోనో ఆయన సంతృప్తి చెందేశారు. అందులోనే ఆయన చాలా నిజాయితీగా, నిబద్ధతగా ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ఆయన వస్తున్న మార్కు, ఆయన చేస్తున్న మార్కు పరిపాలన చూస్తూ ఉంటే ఖచ్చితంగా జన సైనికుల భవిష్యత్తులో రేపొద్దున మా నాయకుడు చాలా కష్టపడ్డాడు, ఏ టీడీపీ మంత్రి లేదంటే ముఖ్యమంత్రి మిగిలిన ఎమ్మెల్యేలు చేయలేంది కేవలం మా నాయకులు చేశారు, మా డిప్యూటీ సీఎం చేశారు, మా పవన్ కళ్యాణ్ చేశారు, మా నాదెండ్ల మనోహర్ చేశారు. ఖచ్చితంగా ఆయనకి సీఎం పదవి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసినా చేయొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోరిక కూడా తమ నాయకుడు ముఖ్యమంత్రిగా చూడాలని అటు కాపు సామాజిక వర్గం కోరుకుంటుంది, అలాగే జన సైనికులు కోరుకుంటున్నారు. మరి అది టీడీపీ ఇస్తుందా లేదా అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఇస్తే తీసుకోవాలి. ఈయన దానికి అది వస్తే తీసుకుంటాను అంటున్నారు, అడగను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి అదే అడగరు, ఆయనకు మొహమాటం ఎక్కువ. కానీ ఆ సీఎం పదవిలో సీటులో కూర్చున్న అర్హత అయితే సంపాదిస్తున్నాడు మా నాయకుడు అనేది జన సైనికుల ఫీలింగ్. మరి ఇది ఏం జరుగుద్ది భవిష్యత్తులోనే చూద్దాం.